ఉచిత ఇసుకను పేద మధ్యతరగతి ప్రజలందరికీ అందుబాటులోకి కూటమి ప్రభుత్వం తీసుకురావాలని సిపిఎం పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఏమని అప్పారావు డిమాండ్ చేశారు. దుగ్గిరాల మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇసుక సమస్యపై శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం తహసీల్దార్ ఐ సునీతకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కార్యవర్గ సభ్యుడు ఏమని అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏమని అప్పారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత ఇసుకను ఇస్తామని హామీ ఇచ్చారని, ఆచరణలో ఉచిత ఇసుక విధానం అమలు కావటం లేదని విమర్శించారు. ట్రాక్టర్ ఇసుక 5,000 రూపాయల ధర అమ్ముతుందని తెలిపారు. దీనివల్ల నిర్మాణ రంగంపై తీవ్రమైన ప్రభావం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులకు కేవలం నెలకు 10 నుండి 15 రోజులు మాత్రమే పనులు ఉంటున్నాయని ఆయన చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇసుక మాఫియాను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ దుగ్గిరాల మండల కార్యదర్శి జట్టి బాలరాజు, వై స్టాలిన్, వై బ్రహ్మేశ్వరరావు, నాగమల్లేశ్వరరావు, అద్దంకి పాములు, శేషగిరి, యేసుదాసు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికులకి, పేద మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా పనులు కల్పించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 100 రోజులు అవుతా ఉంది ప్రభుత్వం ఏర్పడి. ఈ 100 రోజుల్లో ఈ సమస్యను పరిష్కారం చేయలేదు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా ఏ విధంగా అయితే ఉందో ఈ ప్రభుత్వంలో కూడా ఇసుక మాఫియా అలాగే పనిచేస్తూ ఉంది. ప్రజలకి ఇసుక అందుబాటులో లేదు. ట్రక్ ఇసుక 5,000 రూపాయలు అమ్ముతూ ఉంది. ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి గంట కన్నా ఆన్లైన్లో పనిచేస్తున్న పరిస్థితి లేదు. అలాగే ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేసుకున్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకి ఇసుక అందుబాటులోకి లేకపోవడం వలన, నిర్మాణాలు జరగకపోవడం వలన పనులు లేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులకి పనులు అందుబాటులో ఉండేటికి తీసుకురావాలి. ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. దాని మూలంగా తక్కువ సమయం ఉంటుంది, ఎక్కువ సమయం ఉండట్లేదు. వెంటనే మనం దాన్ని బుక్ చేసుకోవడం కోసం తగిన సమయం ఉండట్లేదు. ఒకటి చేసుకునేటప్పటికి